వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. గన్నవరం వెటర్నరీ కళాశాలలో జరుగుతున్న ఆందోళన తీవ్రతరం. స్టైఫండ్ పెంచాలంటూ గత 30 రోజులుగా విద్యార్థుల నిరసన దీక్ష. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ 2 కీలక సమావేశాలు జరిగాయి. రాజకీయ పరిణామాల గురించి హోంమంత్రి అమిత్ షాతో చర్చించాం. ఎన్డీఏ మున్ముందు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరిగింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించాం. భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయి. గతంలో అధికారులు, నాయకులు కలిసిపోయారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22E చేర్చారు. అటవీ భూములను కూడా ఆక్రమించారు. గుజరాత్ లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారు. ఏపీ శాసనసభ మండలి ముందుకు ఈ బిల్లు వచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని కోరాం. ఈ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ కేసులు పెడతాం. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకొస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. One is Home Minister. Regularly I used to brief him politically what is happening. There is a regular meeting in between two parties. We have to exchange our ideas and also discuss our NDA, how to work further. While discussing, we had some more interactions. AP Land Grabbing Prohibition Bill. This is there are people to, sometimes they are, for the last 5 years we had so many problems. Today single largest problem for me is petitions and land grabbing. In computerization there is a problem, checks and balances are not there. Then naturally, by taking shelter, leaders and administration colluded. By forcibly, private lands are included in 22E. If they accept to give them with the distress price, then they will delete and take over. This type of, even in the name of house sites also, so much of land they have grabbed, even forest land, and so many ways of land grabbing. We want to go very firmly with a demonstrative effect. That's why this bill, AP Land Grabbing Prohibition Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for approval. I request it to clear at the earliest. In this bill, both on urban and rural lands are included, and also the burden of proof of concept will be on grabber. Earlier government has to do,
And now they have to prove it. They are not grabbed that land. So that is one pending. We request him. Prevention of activities of bootleggers, dacoits, drug offenders, gundas, immoral trafficking, all offences. There is one act, Land Grabbers Bill Act. That also PD, you can book cases against them. In Andhra Pradesh, there is a big problem. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని ఆయన వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందని పవన్ కామెంట్స్ ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్ పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ ది క్రిమినల్ మైండ్ అని, ఆయనను కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని మేం కూడా అనొచ్చు. బాబాయ్ హత్య గురించి దాదాపు అందరికీ తెలుసు. ఇలా మాట్లాడడం పద్ధతేనా? గతంలో జగన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి కదా అని నిలదీశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం, ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి. కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది రెఫర్ చేయాలి. ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్. మాకు వచ్చే గౌరవం కానివ్వండి, మాకొచ్చే మర్యాద కానివ్వండి, సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు, అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం. అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ, రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దు, నమ్మవద్దు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. 64,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచాం. 217 కిలోమీటర్లలో నిర్మించే రాజధానిలో ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయం. 5,000 ఎకరాలను ల్యాండ్ పోలింగ్ ద్వారా సేకరించాం. రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంకుల నుండి అప్పు తీసుకుని నిర్మిస్తాం. రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలని సీఎం చెప్పారు. రాజధానిని వెల్ ప్లాన్డ్ గా నిర్మిస్తున్నాం. 1000 నుండి 1200 ఎకరాల అంతర్జాతీయ యూనివర్సిటీలు, పాఠశాలలు, సంస్థలకు కేటాయించాం. రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటాం. ఎలాంటి అవకతవకలు ఉండవు. ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేస్తాం. గత ప్రభుత్వంలాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయం. బడ్జెట్లో రాజధానికి 6,000 కోట్లు కేటాయించాం. అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా.
ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్ కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం. దాన్ని అమ్మటంలా. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం వెల్కపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు కట్టబట్టారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఇప్పటికీ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వమంటారు? ఆయనకు చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు. అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి. పార్లమెంట్ అసెంబ్లీ రూల్ బుక్ లో చాలా స్పష్టంగా 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. దాని ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అసెంబ్లీలో వైసీపీకి 11వ వరుస కేటాయించాం. ఆ వరుసలో 11 మంది కూర్చోవచ్చు అని లోకేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి, అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు, విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు విజయవాడ సత్యనారాయణపురం జేఎస్ రాజు రోడ్ ఆంజనేయ స్వామి గుడి నూతనంగా ఏర్పాటు చేసిన మణికరణ్ టూర్ అండ్ ట్రావెల్స్ ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మణికరణ్ టూర్ అండ్ ట్రావెల్స్ అధినేత మనోజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. ప్రపంచంలో అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు వెళ్లాలన్న
తక్కువ ఖర్చుతో ఇలాంటి టూర్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లవచ్చున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చక్కటి అవకాశాలు లభిస్తాయని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈరోజు విజయవాడలో మణికరణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఓపెనింగ్ సందర్భంగా మరి చాలా సంతోషం. ఈ సంస్థ మరి మనోజ్ ఆధ్వర్యంలో, వాళ్ళ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈరోజున స్టార్ట్ చేయటం అనేది సంతోషం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ దేశాలు కానీ, లేదంటే సింగపూరు, లేదంటే మలేషియా, లేదంటే దుబాయ్, లేదంటే ఇంకో చోట ఏషియా కంట్రీస్ ఎక్కడికి వెళ్ళాలన్నా అత్యంత చౌకగా ఈరోజు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్తో క్వాలిటీ ఇచ్చే ట్రావెల్స్ అవసరం కూడా ప్రజలకు చాలా ఉంది. అలాంటి సందర్భంలో ఈ ట్రావెల్ రంగం, హాస్పిటాలిటీ రంగం భవిష్యత్తులో ఎంతోమందికి ఉపాధినిచ్చే ఈ ఫీల్డ్ మరి ప్రజల ఆదరణ ఖచ్చితంగా పొందుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశంగా తయారైంది. ఉదాహరణకి కాశ్మీర్ చూసుకున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్కి కొన్ని 100 రెట్లు టూరిజం పెరిగింది. అలాగే రాజస్థాన్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కాస్త అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ట్రావెల్ రంగం పుంజుకున్నటువంటి ఈ దశలో ఈ మణికరణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇవాళ అమరావతి, ఈ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేటు ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా కూడా తిరిగి పూర్వ విభాగం పుంజుకుంటూ ఉంది. మరి అన్ని పరిస్థితులను అధిగమించి కూటమి ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్వ విభాగం వస్తున్న ఈ దశలో రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు అన్ని రకాలుగా రాణించాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ ఆల్ ది బెస్ట్ మనోజ్ అండ్ ఫ్యామిలీ. ఓకే. ఐసీఏఐ విడుదల చేసిన సీఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో 3 అత్యుత్తమ ర్యాంకులను సాధించారని గురుకుల అకాడమీ డైరెక్టర్లు తెలిపారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకుతో పాటు 2947 ర్యాంకులను సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని ఆయన వివరించారు. లబ్బిపేట మసీదు రోడ్లో గల గురుకుల అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు కాశీ వెంకటరెడ్డి, వినోద్ కుమార్, వెంకటశేఖర్, అరుణ్ కుమార్, సంపత్రావు తదితరులు మాట్లాడారు. ఐసీఏఐ విడుదల చేసిన సీఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో 3 అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు. తమ విద్యార్థులు సాధించిన జాతీయ ర్యాంకుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక తమ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు 65% మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. దేశంలో ఏ సంస్థ కూడా ఇంతటి ఉత్తీర్ణత శాతం సాధించలేదని, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అకాడమీ ద్వారా పొందిన శిక్షణ తోడు తల్లిదండ్రుల నుంచి లభించిన ప్రోత్సాహంతో ఈ అత్యుత్తమ ర్యాంకులను సాధించారని వివరించారు. ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా తమ అకాడమీ మరిన్ని ఉన్నత విజయాలు అందుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ గురుకుల అకాడమీలో ఇచ్చిన స్టడీ మెటీరియల్ ర్యాంక్ సాధించేందుకు ఎంతగానో ఉపకరించిందన్నారు. ఎగ్జామ్ కు ముందు అధ్యాపకులు ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఈ సందర్భంగా ద్వితీయ ర్యాంక్ సాధించిన తోట సోమనాథ్ శేషాద్రి నాయుడు, 29వ ర్యాంక్ సాధించిన ఆర్ సందీప్, 47వ ర్యాంక్ సాధించిన జేబీ తేజస్వి అకాడమీ డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. సో నేను వెంకటశేఖర్, డైరెక్టర్ గురుకుల్ అండి. నేను ఐసీఐ రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్లో మా స్టూడెంట్స్కి 3 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినాయి. అందులో గర్వకారణ విషయం ఏంటంటే మాకు ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా ఆల్ ఇండియా 29th ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా ఆల్ ఇండియా 47th ర్యాంక్ వచ్చింది. సో ఇందులో చాలా చాలా మేము అచీవ్ చేసినటువంటి థింగ్ ఏంటంటే, అంటే మేము అనే పదిలో మా స్టూడెంట్స్ అచీవ్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అనేది గత 15-20 ఏళ్ళ నుంచి ఎవరికీ కూడా రానటువంటి ర్యాంక్. అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్లీ సిఏకి హబ్ అయినటువంటి విజయవాడకు వచ్చేసరికి వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మేము ఇక్కడే చదువుకున్నాం సిఏ, ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మా స్టూడెంట్స్ విజయవాడ ఆర్ ఆంధ్రప్రదేశ్
ప్రౌడ్ చేశారు బై గెటింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి. అండ్ ఈ అచీవ్మెంట్కి తోడ్పడినటువంటి ప్రతి మా స్టాఫ్కి, అదేవిధంగా మాకు ఈ ర్యాంక్స్ ఎర్న్ చేసినటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఇలాంటి ర్యాంక్స్తో మళ్ళీ మేము ఫ్యూచర్లో అదే స్థాయి అంటే ఇదే ర్యాంక్స్ నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. అనౌన్స్ చేసినటువంటి సిఏ ఫలితాల్లో సిఏ ఇంటర్లో గురుకుల్ సంస్థకి 3 ర్యాంకులు రావడం జరిగింది. 2వ ర్యాంకు, అలాగే 29వ ర్యాంకు, 47వ ర్యాంకు, సెకండ్ 29 అండ్ 47th ర్యాంక్ స్కోర్ చేసాం. ఇంకొక ఆనందదాయకమైన విషయం ఏంటంటే మా సంస్థలో 65% పాస్ పర్సంటేజ్ మేము అచీవ్ చేయడం జరిగింది. అది వేరే ఏ సంస్థ కూడా మనకి అక్రాస్ ఇండియా వేరే ఏ సంస్థకి అలాంటి అచీవ్మెంట్ లేదు, అంత పాస్ పర్సంటేజ్ లేదు. సో అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సక్సెస్ అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే వాళ్ళు ఇంకా మంచి ర్యాంక్ స్కోర్ చేయాలని, ఫ్యూచర్లో గురుకుల్ సంస్థకు కూడా మంచి ర్యాంక్స్ రావాలని, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి అందరికీ మంచి పేరు రావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు తోటా సోమనాథ్ శేషాద్రి నాయుడు. నిన్న ఐసీఐ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి కారణమైన నా అధ్యాపకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. గురుకుల్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ని ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి 1.5 day రివిజన్లో నేను బాగా రివైజ్ చేసి ఎగ్జామ్స్ బాగా రాసి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ స్కోర్ చేశాను. నమస్తే అందరికీ, నా పేరు ఆర్ సందీప్. నిన్న ఐసీఐ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అందులో నాకు 29th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఓవర్. ముఖ్యంగా నా గురువులందరికీ నా అభినందనలు. అందరికీ నమస్కారం. నా పేరు జేబీ తేజస్వి. నేను సిఏ ఇంటర్మీడియట్ జాన్ 2025 ఎగ్జామ్స్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 47 వచ్చింది. నాకు టీచ్ చేసిన టీచర్స్ అండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ. జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సిటీ సెంటర్లో జరుగుతున్న ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక స్టాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మంత్రులు కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. చిరునవ్వుతో ఏపీ స్టాల్ దగ్గరకు పారిశ్రామిక పెట్టుబడిదారులకు ఆహ్వానించి రాష్ట్ర ప్రత్యేకతలు, పర్యాటక రంగంలో ఉన్న వనరులను, పెట్టుబడి అవకాశాలను వివరించారు. Waste management programs and responsible wildlife tourism while empowering local artisans and rural entrepreneurs. Araku Valley, a breathtaking hill station, offers immense tribal experiences where visitors can interact with indigenous communities, witness age-old crafts. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ సంస్కరణలు వీడియో సమావేశంలో ప్రధాని మోదీ అమరావతి మార్చి 5 కేంద్ర బడ్జెట్, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ రంగ సంస్కరణల అంశంపై వివిధ కేంద్ర రాష్ట్ర అధికారులతో నిర్వహించిన వెబినార్ వీడియో సమావేశంలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వికసిత భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన వైద్య సేవలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తగిన ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ కృత్రిమ మేధతో కూడిన విద్యా విధానానికి అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. హెల్త్, టూరిజం ప్రమోషన్ కు కూడా బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంతర్రాష్ట్ర ప్రసార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తగిన ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికాబద్ధమైన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు మరియు గ్రీన్ హైడ్రోజన్
ప్రాజెక్టులకు అనుసాధించవచ్చని తెలిపారు. విద్యుత్ రంగం మన దేశ మౌలిక సదుపాయాలకు వెన్నెముక. ఇది ఆర్థిక వృద్ధికి మరియు మెరుగైన జీవన నాణ్యతకు అవసరమన్నారు. రాష్ట్రాల్లో విద్యుత్ గ్రిడ్ యొక్క సామర్థ్యం, విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో విద్యుత్ రంగ సంస్కరణలో రాష్ట్రాంతర ప్రసారాన్ని పెంచడం ఒక కీలకమైన అంశమని విజయానంద్ చెప్పారు. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి విద్యుత్ ఉత్పత్తి 100 రెట్లు పెరిగినప్పటికీ పెరుగుతున్న డిమాండ్కు తగిన విధంగా నిరంతర సంస్కరణలు అవసరమని తెలిపారు. ప్రసార నష్టాలను తగ్గించడానికి మరియు గ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడానికి ఆధునిక ప్రసార మౌలిక సదుపాయాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. డిస్కంల ఆర్థిక స్థిరత్వానికి అధిక నష్టాలను పరిష్కరించి బిల్లింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు సకాలంలో టారిఫ్ సవరణలను నిర్ధారించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గన్నవరం వెటర్నరీ కళాశాలలో జరుగుతున్న ఆందోళన తీవ్రతరం. స్టైఫండ్ పెంచాలంటూ గత 30 రోజులుగా విద్యార్థులు నిరసన దీక్ష. తమ సమస్యలు నెరవేర్చకపోతే మమ్మల్ని హాస్టల్ నుంచి బయటకు తోసేశారంటూ ఆందోళన. కళాశాల గేట్లు మూసివేసి సిబ్బందిని కళాశాల యాజమాన్యాన్ని లోపలికి అనుమతించని విద్యార్థులు. కళాశాల వద్ద చేరుకున్న పోలీసులు సమస్యను పరిశీలించేలా యాజమాన్యం మాట్లాడతాం, సమ్మె విరమించండి అన్న వినని విద్యార్థులు తమపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నిరసన. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఏవైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే రిపేర్ చేయించి త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలో గల 20, 21, 22 డివిజన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్ల బజారు చివరనున్న బోరు పంపు పరీక్షించారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రస్తుతం ఉన్న త్రాగునీటి బోర్లు పనిచేస్తున్నాయా లేదా వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంకలోని స్వర్గపురి ప్రాంతం మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించాలని, ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని, ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఏపీఎస్ఆర్ఎం స్కూల్ వద్ద గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. అధికారులందరూ ప్రతిరోజు అన్న క్యాంటీన్ పరిశీలించారని, ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఆహార నాణ్యతతో ఎటువంటి లోపం ఉండరాదని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంక డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రిజర్వేషన్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా పీడీ కేసులు పెడతాం, ఢిల్లీలో సీఎం చంద్రబాబు. అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. గన్నవరం వెటర్నరీ కళాశాలలో జరుగుతున్న ఆందోళన తీవ్రతరం. స్టైఫండ్ పెంచాలంటూ గత 30 రోజులుగా విద్యార్థుల నిరసన దీక్ష. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.